Yeah. What is expected output now? Yeah, Navyasri. Yeah, Tabassum. 7, sir. Okay. Yeah, Navya, okay. Yes, sir. ఏం ఓకే? Sir, starting X percentage 10 అయితే 2.5 I mean 5 వస్తుంది సార్. మరి ఇదేంది వచ్చింది? Either answer is wrong or our guessing is wrong, right? Yes, sir. So, you know, in mathematics, we have lot many mathematicians. There was a fellow called వీడు పరిచయమా? ఎక్కడన్నా వీడి పేరు విన్నారా? Yes, sir. యా నవ్య, శిల్ప ఎక్కడైనా వీడి పేరు విన్నారా? Yes, sir. ఎక్కడ విన్నారు? ఏ ఫార్ములా ఇచ్చినాడు వీడు? సంథింగ్ రిలేటెడ్ విత్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా? యా తబస్సం? యా తబస్సం? Yes, sir. వీడు ఇచ్చిన ఫార్ములా ఏది? ఫార్ములా తెలియదు సార్. ఓ, వీడి పేరు మాత్రం తెలుసు, రైట్? అంటే దాని ఫుల్ ఫామ్ తెలుసు సార్. अच्छा, ये फुल फॉर्म है? क्या फुल फॉर्म क्या है? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. అది ఏంది ఇంతకి? బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓహో, అంటే ఏమది? అంటే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దాంట్లో 4 డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డివిజన్ చేసి మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ ఓ, ప్లస్ చేసి అదా మైనస్ చేయాలి. సంగతి. వెరీ నైస్. యా నవ్య, తెలుసా ఇది? ఫుల్ ఫామ్ ఒక్కటి తెలుసు సార్. ఫుల్ ఫామే ఉంది, వాడు మ్యాథమెటిషియన్ కాదు, ఫుల్ ఫామే చెప్పినా నేను. అక్కడన్నా గుర్తొస్తుందేమోనని. ఓకే, గుర్తొచ్చిందా ఇప్పుడు ఇంతకీ? ఎస్ సార్. వెరీ నైస్ तबस्सुम, గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచించు तबस्सुम. तो सोचने वाला बात ये है कि x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ బై 10. ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఏం జరగాలి? డివిజన్ చేయాలి సార్. ఏం డివిజన్ జరుగుతుంది ఇప్పుడు? 25/10. యా, 25/10 అంటే ఎంత వస్తుంది? 25 2 సార్. by 10. Yes, 2. నవ్య, ఓకే? ఎస్ సార్. ఎక్స్ లో ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ ఎంత ఉంది? 50 సార్. 50 plus 2 is? 52. That is the case here. అక్షర అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఒక చిన్న వర్కౌట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 43 ఇస్ అ గివెన్ ఇన్పుట్, రైట్? ఇప్పుడు ప్రాసెస్ చేసి ఈ ప్రాసెస్ రన్ అయిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి, చూస్తాం. యా, మీ కళ్ళ ముందర కోడ్ ఉంది. ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ యూస్ పేపర్ పెన్, నో ప్రాబ్లం, కానీ మీరు ఆలోచించి చేయండి. 44 సార్. వావ్ తబస్సం, వెరీ గుడ్. యా నవ్య? యా నవ్య? ఇప్పుడు ఏ వాల్యూ 43 అని సెట్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది?
ఏ అక్షర? సార్ 34 సార్. 34 44? 34 है सर. नहीं तबस्सुम, old story. You know what is this tabassum? Vessel sir. या तबस्सुम, पपुलो काले. Papula Kalu. हाँ. Yes sir. या नव्या का? ओके नव्या. నవ్య ఓకే. ఓకే సార్. ఏమో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు. ఆ, ఇలా ఇచ్చా. ఏ శిల్ప, నవ్య, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నౌ? 20 రూపాయలు 20 రూపాయలు. ये अब्बक म्यूट करो. 97 sir. I asked Navya ka and Shilpa ka. Yeah, Shilpa. 69 sir. Yeah, beautiful, Shilpa. How come you get that 6 in 69? 79 sir. Hey, 79 is what we gave. Sorry sir, sorry. Yeah. Okay, 90. your sorry is accepted. Yeah. Okay, now again, guess again, Shilpa. A value is 62, Shilpa. Yeah, Navya. Yeah, Tabassum. 26 sir. Wow. Yeah, Akshara. Sir 86. Yeah, Navya ka. What happened? Yeah, అసలు అంత పర్ఫెక్ట్ కాదు సార్, త్వరగా చెప్పడానికి. ఇవి చిన్న చిన్న లెక్కలు రా, దాంట్లో ఏమున్నాయి? ఓకే 67 మాడ్యులస్ 10 అంటే ఎంత వస్తుంది? ఓకే, నేను ఒక షార్ట్ కట్ చెప్తాను నవ్య. షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటారా? Yes sir. ఓకే సార్. శిల్ప, షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటావా? Okay sir. ఓకే, ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెంబర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 25, ఫర్ ఎగ్జాంపుల్ 67. దాన్ని మీరు 10తో డివైడ్ చేస్తే, ద కాన్సెప్ట్ ఈస్ 10తో డివైడ్ చేస్తే, 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ కిందికి వస్తుంది, దాని ముందున్న డిజిట్ ఈ పక్కకు వస్తుంది. నవ్య ఓకే. అండ్ దిస్ ఇస్ బై దిస్ ఇస్ మాడ్యులస్. ఓకే, నౌ టేక్ ఆఫ్ దిస్ xy, పుట్ 67 హియర్. 10తో డివైడ్ చేస్తే కిందికి ఏమొస్తుంది? యా నవ్య? సార్ 67ని 10తో డివైడ్ చేస్తే కిందికి ఏమొస్తుంది? రిమైండర్ ఏమొస్తుంది? నవ్య విన్నావా లేదా? శిల్ప నవ్ రెడీ? శిల్ప ఆర్ యూ దేర్? 6 వస్తుంది సార్. నాన్న నవ్య, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకో నవ్య. అన్మ్యూట్ ఫస్ట్. చెప్పండి సార్.
యా నౌ యూ హ్యావ్ ఎ 2-digit నెంబర్ XY. 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ కిందికి వస్తుంది. షార్ట్ కట్. ముందున్న డిజిట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. షార్ట్ కట్. గుడ్డి గుర్తు. ఓకే. ఓకే సార్. అంటే ఇక్కడ వచ్చేది కావాలి అంటే బై, ఇక్కడ వచ్చేది కావాలి అంటే మాడ్యులస్. అంటే మాడ్యులస్ అంటే ఏమొస్తుంది అంటే లాస్ట్ డిజిట్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 67 ఇప్పుడు ఇచ్చిన నెంబర్. దీన్ని 10తో డివైడ్ చేస్తే కిందికి ఏమొస్తుంది? 7 సార్. 7. ఇక్కడికి ఏమొస్తుంది? మిగిలిందంతా ఇక్కడికి వస్తుంది. కాన్సెప్ట్ ఓకే. ఓకే సార్. 25 10తో డివైడ్ చేస్తే కిందికి ఏమొస్తుంది? 5 వస్తుంది సార్. గుడ్డి గుర్తు 43 10తో డివైడ్ చేస్తే కిందికి ఏమొస్తుంది? 3. గుడ్డి గుర్తు 67 10తో డివైడ్ చేసినాం. మాడ్యులస్. మాడ్యులస్ అంటే కిందికి వచ్చేది వస్తుంది. రైట్. ఎస్ సార్. ఇప్పుడు 67 అంటే మాడ్యులస్ 10 అంటే ఎంత వస్తుంది? 7 కిందకు వస్తుంది సార్. 7 మాడ్యులస్ అన్నాం కాబట్టి 7 వచ్చేస్తుంది X లోకి. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. ఇప్పుడు 7 ఇంటూ 10 చాలా పెద్ద లెక్క. రైటా? 70 సార్. 70 కాదు 70. ఓకే. ఓకే సార్. ఓకే ఇప్పుడు X లో ఎంత ఉంది? 70. ఇప్పుడు 70. ఏ బై 10 ఏ బై అన్నాము అంటే లాస్ట్ డిజిట్ తప్ప మిగిలినవన్నీ వచ్చేస్తుంది ఇక్కడికి. కరెక్టా కదా? ఎస్ సార్. ఎస్పెషల్లీ 10తో డివైడ్ చేసినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 10తో డివైడ్ చేసినప్పుడు, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నది డెసిమల్ సిస్టమ్ కాబట్టి. డెసిమల్ సిస్టమ్ అంటే మనం 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ కిందికి వస్తుంది, మిగిలినవన్నీ ఇక్కడ పైకి వచ్చేస్తాయి కోషెంట్గా. అంటే ఇప్పుడు ఏ బై 10 అంటే ఎంత వస్తుంది? లాస్ట్ డిజిట్ తప్ప మిగిలినవన్నీ వస్తాయి నవ్య. ఎస్ సార్. అంటే ఎంత వస్తుంది? 6. 70 + 6 ఎంతయా? 76. మనం రన్ చేస్తే వచ్చింది అదే కదా. ఎస్ సార్. రైటా? ఎస్ సార్. Now, Navya, again, let us make out, say 28. ఏ మాడ్యులస్ 10 అంటే ఇప్పుడు ఏమొస్తుంది నవ్య? 8 మాడ్యులస్ వస్తుంది సార్. ఎస్ మాడ్యులస్ అంటే 8. 8. ఇక్కడ ఇంటూ 10 అంటే ఏమయ్యది? 80 సార్. 80. 80 ప్లస్ ఓకే 80 ప్లస్ ఏ బై 10 అంటే 12. కాదు సార్. 28 లాస్ట్ డిజిట్ తీసేస్తే మిగిలింది వస్తుంది. 28. 28 బై 10 అంటే లాస్ట్ డిజిట్ తప్ప మిగిలినవన్నీ వస్తాయి. అంటే ఎంత వస్తుంది? 2/10 వస్తుంది సార్. ఏ కమాన్ రేల్. నువ్వు 28 బై 10 చేస్తే కోషంట్ నీకేమొస్తుంది అంటే లాస్ట్ డిజిట్ తప్ప మిగిలిందంతా నీకు కోషంట్గా వస్తుంది. ఇప్పుడు 28లో లాస్ట్ డిజిట్ ఓకే. ఏది? 8 సార్. 8 28లో వెళ్ళిపోతే మిగిలిందంతా 2 సార్. అంతే వస్తుంది. అంటే 28 ఇస్తే దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది అంటే 82. 82. రైట్. 47 ఇస్తే ఏం రావచ్చు నవ్య? లెక్కలేద్దు, షార్ట్ కట్స్ మాత్రమే ఆలోచించు. ఫస్ట్ 7 వస్తుంది సార్. తర్వాత 70 వస్తుంది సార్. వెరీ నైస్. 74 వస్తుంది సార్. బ్యూటిఫుల్ నవ్య. దీనిలో నువ్వేం లెక్కలేసినావు నవ్య? ఏం లెక్కలేదు. గుడ్డి గుర్తులు గుర్తు పెట్టుకుని అవును సార్. అంతే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఏమొస్తుంది? 60. 60. 67 సార్. బ్యూటిఫుల్. అంటే నీకు ఆలోచించేది వచ్చేసింది. రైట్. లెక్కలేసేది ఎస్ రాకపోతే సార్. పర్లేదు, ఆలోచించేది వస్తే మనం లెక్కలేయచ్చు. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. ఓకే ఇప్పుడు ఏం రావచ్చు?
91 సార్. బ్యూటిఫుల్ నవ్య. ఇప్పుడేం రావచ్చు? 65 సార్. నవ్య ఇప్పుడు చూస్తావా? తబస్సం సార్ ఇప్పుడేం రావచ్చు? 67 సార్. ఇప్పుడేం 7 రావచ్చు? సార్. 65 65 సార్. సార్. ఇప్పుడేం రావచ్చు? 89. 89 సార్. నవ్య నీకు కూడా స్పీడ్ వచ్చేసింది. రైట్. సార్ ఆడుండే ఏ డిజిట్ రివర్స్ చేస్తే వస్తుంది కదా సార్. అంతే. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు రివర్స్ ఎ 2 digit నెంబర్ అంటే ఇంతే రాస్తారు. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ 2 digit నెంబర్ అని ఎవ్వరు ప్రోగ్రామ్ ఇచ్చినా మీరు ఇదే రాస్తారు. యూ టేక్ వాట్ ఎవర్ ది వేరియబుల్స్ యూ ఫీల్ లైక్ ఎన్ కమా ఆర్. ఓకే. నౌ ఆస్క్ యూజర్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ నంబర్ స్కాన్ఎఫ్. ఒక నంబరే కదా, %n %n లోకి ఇన్పుట్ తీసుకున్నా. నౌ వాట్ యు డూ? ఆర్ ఈజ్ ఈక్వల్ టు n మోడులస్ 10. లాస్ట్ డిజిట్ తెచ్చుకోవాలి. లాస్ట్ డిజిట్ తెచ్చుకోవాలంటే మోడులస్ 10. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ n/10. రివర్స్ అయ్యి వాల్యూ ఆర్లోకి వచ్చేసింది. కాన్సెప్ట్ ఓకే? నవ్య ఓకే? నవ్య ఓకే? ఓకే సార్. Run the program. Give input 47. It gave you 74. That's it. Whatever you give, it will reverse and give. This is what called a programming. Programming చేయాలి అంటే ఈ 3 లైన్లు గుర్తుపెట్టుకోవడం ఈజ్ ట్రాష్, చెత్త. ఆ 3 లైన్లు గుర్తుపెట్టుకునే పని లేదు. మాడ్యులస్ అంటే ఏమొస్తుంది, బై అంటే ఏమొస్తుంది అని తెలిస్తే చాలు మనము ఆలోచించి ప్రోగ్రామ్ చేసేయచ్చు. ఈ ఆలోచించి మనం కంప్యూటర్కి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పడమే ప్రోగ్రామింగ్ అంటే. తబస్సం ఓకే? ఓకే సార్. ఏ అక్షర, ఎనీ కన్ఫ్యూజన్ విత్ దిస్? నో సార్. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి నేను 123 ఇన్పుట్ ఇచ్చినాను అనుకోండి. ఓకే తబస్సం, ఓకే సార్. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నౌ? 3 2 1 సార్. నో నవ్యశ్రీ. సే ఫస్ట్ 3 వచ్చింది, మళ్ళీ 30 అయింది, 30 ప్లస్ 12 అయింది. 30 ప్లస్ 12 అంటే 42 అయింది. అంటే ఇది 3 digit నంబర్ని రివర్స్ చేయలేదు, 2 digit నంబర్ని రివర్స్ చేసేందుకు మనం చెప్పినాం. కంప్యూటర్ 2 digit నెంబర్ ఇస్తున్నా రివర్స్ చేయని, అది రివర్స్ చేసింది. 2 digit నెంబర్ని రివర్స్ చేయని ఎలా చెప్పామనంటే ఇలా చెప్పాం. అదే ఇప్పుడు 3 digit నెంబర్ని రివర్స్ చేయని చెప్పాలంటే ఇంకొంచెం కోడ్ రాయాల్సి ఉంది. మనము 2 digit నెంబర్ని రివర్స్ చేయని కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 3 digit నెంబర్ ఇస్తే అది 3 digit నెంబర్ని ఆలోచించి రివర్స్ చేయలేదు. అలా 3 digit నెంబర్ని రివర్స్ చేయని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తబస్సం అర్థమైందా? ఎస్ సార్. సో నౌ మై క్వశ్చన్ ఈస్ యూ టేక్, నీకు ఎన్ని కావాలో అన్ని వేరియబుల్స్ తీసుకోండి, ఎన్ని లైన్లు కోడ్ రాయాలో అన్ని లైన్లు కోడ్ రాయండి. ఇదే లాజిక్. n మోడ్యులస్ 10/10 ఇంటూ 10. అన్ని 10తోనే, ఎందుకంటే మనం వాడేది డెసిమల్ సిస్టమ్ కాబట్టి. ఇప్పుడు 123 ఇన్పుట్ ఇస్తే 321 అని అవుట్పుట్ రావాలి. అంటే మనం ఏ 3 digit నెంబర్ ఇన్పుట్ ఇచ్చినా మనకి ఆ 3 digit నెంబర్ రివర్స్ అయి కనిపించాలి అనేందుకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, మీరు ప్రోగ్రామ్ రాయండి. యూ టేక్ 1 day, రేపు ఈవినింగ్ లోపు ఆలోచించి ప్రోగ్రామ్ రాయండి. నవ్యశ్రీ ఓకే? ఓకే సార్. ట్రై చేయండి, మీరు ప్రోగ్రామ్ కంప్లీట్ చేయండి. నేను మార్కులు వేస్తానని నేను అనట్లేదు. మనం నేర్చుకుంటున్నాం, ఆలోచించేది నేర్చుకుంటున్నాం. ఆలోచించండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించండి. కష్టం అనిపిస్తే పక్కకు పెట్టి వేరే పని చేసుకో. మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆలోచించు. ఐడియా వస్తే మంచిది, రాలేదనుకో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. రేపు ఈవినింగ్ ఐడియా ఎలా తెచ్చుకోవాలని నేను మళ్ళీ చెప్తాను క్లాస్లో, అంతే కదా?
సార్ మళ్ళా చెప్పండి సార్ వర్క్ అలా. ఈ ప్రోగ్రామ్ కి క్వశ్చన్ ఏమి? ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ కి అదే క్వశ్చన్ ఏమి? రివర్స్ 2-digit నెంబర్, రైట్? ఎస్ సార్. రేపటికి ప్రోగ్రామ్ టార్గెట్ రివర్స్ 3-digit నెంబర్, అంతే. ఓకే సార్. ఆ, మీ ఇష్టం. మీరు ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోండి, ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు కోడ్ రాయండి. ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాడ్యులస్ 10 అంటే ఏమొస్తుంది, బై 10 అంటే ఏమొస్తుంది, ఇంటూ 10 అంటే ఏమవుతుంది. ఒక వేరియబుల్లోని వాల్యూకి ఆ వాల్యూ మీద మీరు ప్రాసెస్ చేసి మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వేరే వేరియబుల్లోనే ఇప్పుడు ఎన్లో ఉన్న డేటా మీద ప్రాసెస్ చేసి ఆర్లో స్టోర్ చేసినాం, అలాగే ఆర్లో ఉన్న డేటా మీద ప్రాసెస్ చేసి ఆర్లో స్టోర్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు ఆర్ అనేది ఒక వేరియబుల్ అంటే ర్యామ్లో మనం రిజర్వ్ చేసి పెట్టుకున్న ఒక సీట్ లాంటిది, ఒక కప్పు లాంటిది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా వేశ్రీ? ఓకే సార్. శిల్పాక్క ఓకే? ఓకే సార్. నైస్, గుడ్.